మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మాట నోటి నుంచి వస్తున్నటువంటి మాట. అసలు ఏంటి సార్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంది అసలు? అంటే నీకు ఏదైనా ఒకటి అడిగగానే నీకు దాని సమాధానం లేదనుకో సార్, ఇప్పుడు నేను కోటకోటికి వెళ్ళు, నీకు నిజంగా అడిగి దగ్గర కందిపప్పు కావాలి నీకు అని అడిగితే కందిపప్పు ఉందానంటే లేదని మాత్రం చచ్చిన చెప్పడు. అడిగి చెప్తానంటే ఉప్పు ఉంది సార్, ఉప్పు ఉంది సార్, నెయ్యి ఉంది సార్, నూనె ఉంది సార్ అని పెట్టకథలు చెప్తుంటాడు. అలా నువ్వు ఏదైనా సరే నువ్వు గమనిస్తే చేతకంతానని ఒప్పుకోవడానికి ఏంటంటే బేగాలు పోతే ఇట్లాగే ఉంటుంది. ఓకే, బేగాలంటే హెచ్చులు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. అరే 100 రోజులు బట్టి కొంపమూలి సస్తనం ఆంధ్ర అంటే మాది మాలా మంచి ప్రభుత్వం అని ఒక స్టేజ్ ఒకటి పెట్టి ఇక్కడ రామోజీరావు గారు చనిపోయింది ఏంచి సంస్మరణ సభలు అలవాటు చేశారు. హే ప్రతిదానికి ఒక సభ పెట్టడం, మాది మంచి ప్రభుత్వం, మాది మా చెడ్డ బ్రహ్మాండమైన ప్రభుత్వం. ఇవాళ ఆ భౌగోళిక డిబేట్ కూడా చూస్తే ఆ ఫాల్కాన్ ఎత్తుపోయి వెళ్ళి చెన్నైలో కూర్చుంది. లూలు గ్రూప్ వాడు వచ్చి మళ్ళీ ఇక్కడ మాల్లో పెడతాను, ఇక్కడ మాల్లో పెడతాను కథలు చెప్తుండు. కథలు చెప్తారు అబ్బబ్బ అభివృద్ధి సంక్షేమం. అసలు ఎంత పెద్దపేట వేస్తే అన్నా క్యాంటీన్లు పెట్టిన ఏమనంటే అన్నా క్యాంటీన్లు పెట్టడం ఏమైనా అచీవ్మెంట్? ఇప్పుడు రాష్ట్రం అంతా 5 రూపాయలకి భోజనం పెడతాం అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రం అంతా పెట్టారంటే లేదంటే 300 క్యాంటీన్లు పెట్టారు లీడ్స్ కొడితే. అన్నా క్యాంటీన్ ఈజ్ ఎ జస్టిఫైడ్ యాక్ట్? ఎలా అవుతుంది? ఇప్పుడు మనం సంక్షేమం పెద్దపేట వేసి లేదంటే గత ప్రభుత్వం చూసిన దాంట్లో వాళ్ళకన్నా మిన్నగా చేస్తామని చెప్పి కదా ఈ ప్రభుత్వం వచ్చింది. దీనికి సంబంధించిన అవసరం ఏదైనా ఉంటే మొదటి రోజు నుంచి చూసుకుంటే ఆ గుడ్లవల్లేరు కాలేజ్ అవ్వగానే ఈ నత్వానేనమ్మని తీసుకొచ్చారు. తర్వాత తుఫాన్ వచ్చిన వెంటనే అలా బోట్ల కథలు చెప్పారు. బోట్ల కథలు అమ్మాయి అయ్యేసరికి లడ్డు తీసుకొచ్చారు. ఈ లడ్డు తీసుకురాగానే ఇవాళ ఈ లడ్డు నాణ్యత ఏంటి, సిట్ ఏదో వేసారు వాళ్ళే ఆ ఛానల్ అని చెప్పేస్తారు. వద్దే అయిపోయింది, ఇంకా మాట్లాడుకుంది సిట్ చూసుకుంటుందని. ఈ సిట్ వాళ్ళ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏటో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఈ అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఆవిడ నిజంగా చెప్పాలంటే ఆవిడే డైరెక్ట్గా చెప్పారు. లాస్ట్ టైం ఆవిడకి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే 48 అవర్స్లో రాజీనామా చేసింది ఆవిడ. అవన్నీ మర్చిపోవడం, మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవత్వం మీద మాట్లాడేస్తున్నది ఆవిడ. గులివిందగిరి సామెత నేను ఉత్తరే చెప్పను. ఖచ్చితంగా మనం ఏంటన్నది చెప్పుకున్నప్పుడు నిన్న కాక మనం మీరు తిరుపతి వెళ్ళినప్పుడు నేనే డెక్లరేషన్ ఇచ్చాను బీయింగ్ ఏ క్రిస్టియన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కష్టం ఏంటని మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది, శాంచుయిటీ ఉంటుంది. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని. ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే దొరికిందే అవకాశం కదా, ఏదో మాట్లాడేద్దాం మాట్లాడడం చాలా మంది ఉన్నారు. బ్రతికినంత కాలం ఎందుకు రాబో వీడి గురించి ఆడి గురించి మాట్లాడతారు? మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు చూసుకోండి. మీ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయి మీకు అర్థం ఎందుకు? అంతేకాని నేను ప్రసాదం తినలేదు, ఆయన తీర్థం ఎలా తీసుకోవాలో తెలియదు. జుత్తు అక్షంతలు పడగానే ఇలా ఇలా అనుకుంటాడు. అక్షంతలు కాదు, అది ఆయనకి తలపాక కడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక తలపాక కట్టి లోపల తీసుకెళ్తారు. ఏది పట్టు వస్త్రాలు అవన్నీ ఇచ్చినప్పుడు ఆ తలపాక ఉంటుంది. ఆ బొమ్మలు ఏంటి సార్? ఫస్ట్ ఆయన ప్రసాదం తినని ఈ ఎడ్డిమోలోకాలకు చూపించండి ఫస్ట్ సార్. అలా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు చెల్లు మన కొడతాడు వాడికి, ఎవరికి ముసలివాడికి బడేళ్ళమని కొడుతూ ఉంటారు చూడండి. అలా తనితేనే కానీ వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నప్పుడు చూడండి మాస్టర్ గారు మనం సరిగ్గా పాఠం చెప్పకపోతే పడేళ్ళ మంది దాన్ని అప్పుడు చెప్పేవాడు. ఆ జీవితంలో అలాగా సువర్ణాక్షరాలతో బుర్రలో రెక్కించబడి ఉంటుంది మనకి రాని చెప్తే. అలా కొన్ని విషయాల్ని పక్కదారి పెట్టించడం అనే టాక్టిక్స్లో బ్రహ్మాండమైన ఎత్తుగాడు. ఇవాళ 30 తరగతి దిగుతాడు ప్రకాష్ రాజ్, ఇంకా సోది మొదలవుతుంది. పెద్ద అవతార పురుషుల్లాగా ఈ సినిమా వాళ్ళు వాళ్ళేమో ప్రవచనాలు చెప్తే వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ అబ్బా ఏం చెప్పాడు ఈ సనాతన ధర్మం గురించి ఇంక చెప్పక్కర్లే. ఈ చెప్పిన మాటలకి కౌంటర్ ఇవ్వడం అంటే ఇంకా వాళ్ళు ఎంత పనిపాటు లేకుండా తిరుగుతున్నారో ఆలోచించుకోమనండి. ఇక్కడ ఇదొక టర్నింగ్ ఇచ్చారు. ఇంకో టర్న్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మతం మీద ఇంకా ఆళ్ళే సూర్య కొడుకు పేరు సమలింగం సామెత ఉంటుంది చూడండి. అలాగే ఆయన తిరుమల వెళ్ళి ఏం చేస్తారో ఊహించేసుకుని కథలు అల్లేశారు. ఇంకా భౌగోళికాలు అయితే ఊగిపోతారు ముసలి వాళ్ళందరూ.
ఇలాగ మరి ఇంకే ప్రపంచం తెరబడిపోయింది. ఇంకా ఇన్ని కబుర్లు చెప్పారు కదా. అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ వెళ్ళదు. అది అది ఒకసారి డిస్ప్లే చేయండి. ప్లే చేస్తాను సార్. అర్థమైందా? అబ్దుల్ కలాం గారు కూడా ఇప్పుడు ఎందుకు నేను అన్న దాని మీద నేను కూడా ఒక మనిషిగా ఆలోచించాను సార్. మీరు ఒకటి గమనించండి, గౌరవ రాష్ట్రపతి గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ఎమ్మెల్యేలు కానీ, గౌరవ ఎంపీలు కానీ, ఎవరినైనా మీరు చూడండి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మంది లౌకిక దేశం. సార్ దేనికి కట్టుబడి? కుల మతాలకి రాగద్వేషాలకి అతీతంగానే ప్రమాణం చేస్తారు అవును కదా. సార్ సో దీని అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది, మనం కూడా అర్థం చేసుకోవాల్సింది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుక కాబడతారో వాళ్ళు ఆబ్వియస్గా దే రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అన్నది. అందుకే చూడండి, మీరు ఇఫ్తార్ విందుకి సార్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ పరంగా గవర్నర్ గారు ఇఫ్తార్ విందులు ఇస్తారు, సార్ తింటారు అవి. అవును. దాని అర్థం ఏంటంటే, అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు, ఆయన ఇంకో గ్లాస్ వైన్ ఆఫ్ చేస్తే పక్కకు తీసేశారు ఆయన తాకుండా. బట్ అలాంటి మందు పార్టీకి వెళ్ళాడు ప్రధానమంత్రి అంటే ఇట్స్ ఆల్ షోస్ వాట్ సార్ట్ ఆఫ్ కామన్ సెన్స్ యూఆర్ క్యారింగ్ అని. సార్ పాశ్చాత్య దేశంలో కల్చర్ ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది. వాళ్ళకి తగ్గినట్టుగా మనం ఉండాలని రూల్ లేదు. అంతేగా. మనం అక్కడ వెన్ యువర్ ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర నీ ప్రెజెన్స్ని నీ భరతఖండానికి రిప్రజెంటేటివ్గా మీరు వెళ్ళినప్పుడు వాట్ యు ఆర్ జస్టిఫైడ్ అనేది జస్టిఫైడ్. అంతేగా. సో అదే విషయం ముఖ్యమంత్రికి వచ్చిన కల్లా ఎందుకు అది వర్తించదు సార్? ఇది బేసిక్ లాజిక్. అంతేగా. ఇప్పుడు ఎవరైనా సరే ఆయన తిరుమలకి వెళ్ళినప్పుడు ఇఫ్ సంబడి ఇన్సిస్ట్, ఇప్పుడు నేను భానుప్రకాష్ రెడ్డి గారి గురించి 10 సార్లు మాడుతుంటాను నేను, అది కూడా మీకు పంపిస్తే చూడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో ఉన్నప్పుడు ఆ పిక్చర్లో ఆయన కూడా ఉన్నారు. మరి అప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా ప్రధానమంత్రి గారి సమక్షంలో. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఇన్స్పెక్టర్, నాకు తెలిసి ఒక స్థాయిలో రాష్ట్రపతి గారి కాన్వాయిలు ప్రధానమంత్రి కాన్వాయిలు వచ్చినప్పుడు అడ్డుకుని అంబులెన్స్ని ముందుకు పంపించాడు. డ్యూటీ ఈజ్ ఫస్ట్. అంతేగా. అలాంటివి మనం చూస్తున్నాం కదా. సార్ అప్పుడు ఆయనకి మెచ్చుకున్నట్టు భానుప్రకాష్ రెడ్డిని కూడా ఎస్ ఈ తిరుపతి దీంట్లో అన్యమతానికి, ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో కొన్ని దేవాలయాలకి డెక్లరేషన్ లేదంటే ఈ నాన్ హిందూ అసలు నాట్ అలౌడ్. అలాంటిది తిరుమలకి అది లేదు కదా. ఎప్పుడైతే బీబీ నాంచారమ్మ గారిని స్వామివారి పెళ్లి చేసుకున్నారో ఆయనే లౌకికవాది కింద అప్పటికే ప్రూవ్ చేసుకోగలిగాడు. వాళ్ళు నేను ధర్మేంద్ర ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నాను. ద సేమ్ సినారియో వెన్ మనకి వర్తిస్తున్నప్పుడు ఇంకా ఆయన వెళ్ళి సంతకం పెట్టకపోతే ఇంత ఇష్యూ చేయండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యేగా ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు గౌరవ సభలో, శాసనసభలో. అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వెళ్ళలేని అప్రహెన్షన్ ఆయన సంతకం పెట్టలేదు నాకు తెలిసి. అపోజిషన్గా అలిపిరి వెళ్ళాడు పాదయాత్ర అప్పుడు. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చాడు, అప్పుడు సంతకం పెట్టలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లీడర్ కింద ఉన్నాడు కదా, అపోజిషన్ ఎమ్మెల్యే కింద ఉన్నాడు, పోనీ లీడర్ కూడా కాదనుకో. సేమ్ వర్తించాలి కదా. అంతేగా. లేదు వర్తించదు, లేదు సార్ ఇక మీద 10/4 ఆ రోజు ఎందుకు మరి బోర్డు ఎట్టి ఆ రోజు ఎందుకు తీస్తారు? అది కూడా ఉంది కదా. అవును. అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డు ఎట్టి నెక్స్ట్ ఆయన రావట్లేదని కానీ తీసేశారు ఆ బోర్డు. తెలుసా మీకు అది? చూసారా అది? ఆ వీడియో కూడా ఏంటి ప్రజలకి అంటే ఏంటంటే ఇంటెన్షన్గా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత హననానికి తెరలేపుకున్నారు. దాంట్లో ఏంటంటే అన్ని జుజూబీ కబుర్లు చెప్పేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, గతంలో అపచారం జరిగిందని చెప్పి ఇప్పుడు కూడా అలాగే చేస్తామంటే ఊరుకుంటామా? అప్పుడు అన్యాయం జరిగింది, అప్పుడు మీరు చేస్తే ఎవరు పట్టించుకోలేదు, అలాగే ఇప్పుడు కూడా వదిలేయమంటారా? అప్పుడు మీరే పట్టించుకోలేదు. మీకు మళ్ళీ నేను చెప్తుంది, మళ్ళీ గులివింది సామెత వర్తించాలి. 2014 నుంచి 19 దాకా మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా పట్టించుకుంది మీరే. అప్పుడు మర్చిపోయామండి, ఇప్పుడు గుర్తొచ్చింది. అదే మరి నీకు లేడీకి లేచిందే ప్రయాణం అంటే కుదరదు కదా. ఇప్పుడు శాస్త్రోక్తంగా పద్ధతి పాటిస్తున్నాం అన్నదానికి కట్టుబడి ఉంటే, ఇప్పుడు సనాతన ధర్మంలో విడాకులు అన్న కాన్సెప్టే లేదు. సార్ సనాతన ధర్మంలో విడాకుల కాన్సెప్ట్ లేని దగ్గర సనాతన ధర్మ ఆచరణలో కందుకూరు వీరేశలింగం పంతులు గారి గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం ప్రకారం సతీ సాగమనాలు తెలుసు కదా. ఇలాంటివన్నీ నిర్మూలించి వాటికి ఒక ఫ్రేమ్ చేశారు ఇవాళ భారత ఖండంలో మనకు అనుగుణంగా. చాగంటి గారి ప్రవచనాలు కూడా బాగా వైరల్ అవుతాయి. అదే మరి. సో అన్నీ విన్నప్పుడు మనకి ఎనసొంపుగా ఉన్నప్పుడు నచ్చినప్పుడు ఇష్టమైతే ఇంగుతో సమానం సామెత ఉత్తినే చెప్పలే. సో ఈ సామెతల ప్రకారం మీరు చూసుకోగలిగితే ఈ గులివిందిగిన సామెతలు ఎలా వర్తిస్తున్నాయి చూసుకోమన్నాడు. ఎస్ ఈ రోజు నుంచి మేము ఈ పని చేయదలుచుకున్నాం. అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే తిరుమల డెక్లరేషన్ మ్యాండేట్. ఇదిగో పలానా శాసనము ఇదే బోర్డులు పెట్టినాం. ఎవరైనా సరే నిన్న అనితి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అచ్చారి పచ్చపోసం ప్రూవ్ చేసుకోవాలంటే నేను డిక్లరేషన్లో సంతకం పెట్టాను. గతంలో టీటీడీ బొంబారు నేను నా బైబిల్ కార్లో ఉంటుంది, బ్యాగ్లో ఉంటుంది, కార్లో ఉంటుంది అని చెప్పినందుకు నేను రాజీనామా చేశాను. కానీ ఇప్పుడు నేను హోం మంత్రి స్థానంలో ఉన్నాను, నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేశాను కాబట్టి నేను అక్కడ డిక్లరేషన్ ఇచ్చి అదేమో నేను నమ్ముతున్నాను అని వెళ్ళాను. అలా చూపించమానండి. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది,
అట్ ద సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? అప్పుడు ఆబ్వియస్గా ఈయనకి కూడా అది వర్తిస్తుంది. 100%. మనం ఆచరించాం కానీ పక్కడికి మాత్రం ప్రవచనాలు చెప్తాం. దిస్ ఈస్ వేర్. సోనియా గాంధీ గారు వచ్చారు పెట్టారు, అల్లాళ్ళు వచ్చి పెట్టారు, ఇల్లు వచ్చి పెట్టారు. ఈ టాగు నుంచి తీసేయండి. ఇవాళ నేను అలా సర్కారు వారు అదేంటి సినిమా అది మహేష్ బాబుది, ఇలా కొట్టగానే గూగుల్ అలాగ వచ్చేస్తుందని చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళందరూ చర్చిలోనే పనిలో ఉన్నారు. వాస్తవాలు అందరికీ తెలిసిన అయితే ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తేడాలోకి వస్తున్నాయి. మీరు ప్రవచనం చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ట్రోలింగ్ మొదలవుతుంది. సో దీనికన్నా ముందు మనం ఎందుకు ఎలక్ట్ అవ్వట్లేదు అన్నది చాలా ఇంపార్టెంట్. సో డైవర్టింగ్ పాలిటిక్స్ సెంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లడ్డూలు అలా మెల్లిగా మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వరట్టా, ఈ దిక్కుమట్ట ఆగుణితం కనిపెట్టిన అనాలి అసలు ఫస్ట్. ఆయన వెళ్ళి ఇవ్వలేదు, లేదంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఈయన పాటించట్లేదు, లేకపోతే అనిత గారు ఆల్రెడీ వెళ్ళి ఇది ప్రూవ్ చేశారు, ఇప్పుడు సంతకం పెట్టింది, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు మాత్రం పెట్టలేదు. హోంమంత్రి కన్నా ఇప్పుడు అపోజిషన్ స్టేటస్ లేని జగన్మోహన్ రెడ్డి ఎక్కువ, ఇది చర్చించండి, అప్పుడు బాగుంటుంది. గతంలో అన్నీ తూచ్, ఇప్పుడు అన్నీ అది చూడండి, అల్లికలు ఆడినప్పుడు ఎత్తుపల్లలన్నీ మా ఫ్రెష్ అని స్టార్ట్ చేస్తారు చూడండి అలా. సో అట్లా ఇదేదైనా మీ దగ్గర కొత్త చేద్దాం అనుకున్నప్పుడు ముందు డైవర్టింగ్ పాలిటిక్స్కి దరిద్రానికి పక్క తీయండి. ప్రతిదానికి ఒక ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసేయడానికి బిల్డప్లు మాత్రమే ఒకటి. చేసాం, ఆచరించాం, చూపించాం. జస్ట్ లైక్ తుఫాను 400 కోట్లు అందరి దగ్గర ఎత్తుకుని వచ్చింది, పంచడం స్టార్ట్ చేశారు. ప్రజల కంట్రిబ్యూషన్ ఎంత? అంత ప్రజల కంట్రిబ్యూషన్. ఇప్పుడు మీరు అక్కడ విజయవాడలో మునిగిపోయిందంటే హైదరాబాద్లో కూడా 10 రూపాయలు ఇచ్చింది, లేదంటే శ్రీకాకుళంలో 10 రూపాయలు ఇచ్చింది, అలా మొత్తం దేశం మొత్తం మీద వచ్చింది 400 కోట్లు నాలే డిక్లేర్ చేశారు. ఇవాళ మేబీ సహాయక బృందాలు ఇవాళ వస్తున్నట్టు వాళ్ళు అంచనా వేసి తర్వాత ఇస్తారు మేబీ. అది ఎప్పుడో జరిగినప్పుడు నాకు తెలిసి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్యూమన్ మేడ్ మిస్టేక్ కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకే నెలకి కూడా దిక్కులే. తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా. ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదేది, మళ్ళీ వీళ్ళకి ఎన్డీఏ, వీళ్ళు ఇలా కాయలు అయితే మొత్తం దడేలమని పడిపోయే బ్యాచ్ ఇది. ప్రాణపాద కాయలు లాగుతున్నప్పుడు ఎప్పుడైనా చూడండి పందిరి కడతారు కదా, బలవంతం లాగానే మొత్తం పందిరే పడిపోతుంది. అలాంటి పరిస్థితి వెళ్తే కానీ మనవాడు మాత్రం ఫిరీకితనంతో ఆ ధర్మ పోరాట దీక్షల తర్వాత పడిన డెంటికి భయంతో గడగడగడగడగలాడుతుండ్రు. అదే భయం. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, నేను ప్రధానమంత్రికి లెటర్ రాసా, సుప్రీంకోర్టుకి వెళ్ళా, సిబిఐ అడుగుతున్నా, మీరేదంటే సిట్టోళ్ళు 3 రోజులట సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు సర్వశ్రేష్టమైన నెయ్యే అని యువగారు ఆల్రెడీ చెప్పారు కదా, అదే మాటని మామ అనిపించి పెట్టుకొచ్చేస్తారు. సార్ ఇటుపై కేస్తున్నాం సార్ మేము, అలా ఇందులో చేపలు పడితే మీరు ఇటు వచ్చిండి అని తీసుకొచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఇవాళ అయిపోయింది 3వ రోజు అయిపోయి సాయంత్రం చెప్తారు పెట్టకతోటి. ఏఆర్ డైరీలో ఉందట, డ్రైవర్ మంచోడు కాదు, డ్రైవర్ ఏదో కల్పించాడు, అన్నీ ఎవడైతే బొడ్డోడు ఉంటాడో అని మీద వేసేస్తారు అపాను. ఆ డ్రైవర్ వస్తున్నప్పుడు ఏఆర్ నుంచి అలా టర్నింగ్ తిప్పగానే లోపలికి పుష్ప 2 అండి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్తారు కదా, గంధం చెక్కలేని కొట్టిసారు, అదే కట్ చెప్పి ముగించిపోతే చూడండి. ఇక్కడ చిన్న డౌట్ సార్, ఏఆర్ దాంట్లో తప్పు జరిగిన, డ్రైవర్ తప్పు చేసిన, ఏం చేసినా 12/7 తర్వాతే చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు 12/7 తర్వాత వచ్చినటువంటి లోపించిన నెయ్యికో, లేకపోతే వ్యర్థాలు కలిసిన నెయ్యికో, లేకపోతే అపవిత్రమైన నెయ్యికో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం ఏంది అసలు? ఇక్కడ వీళ్ళు భౌగోళిక కూటమి ఉంది కదా, నాన్ జర్నలిస్టుల సంఘం అటు ఉంటుంది. జర్నలిస్ట్ సంఘానికి అందరికీ బాధ్యతలు ఉంటాయి. ఈ నాన్ జర్నలిస్ట్ సంఘాలు అందరూ ముందు తల్లితో వేస్తారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సార్ మీరు కానీ మేము చూసుకుంటామని మొదలెట్టారు. దాంతో ముసలి అందరూ ప్రవచనాలు కోటేశ్వరరావు గారి శిష్యులు వాళ్ళందరూ ముందే జగన్మోహన్ రెడ్డిని ప్రొవోక్ చేస్తుంటే అశ్వత్థామత కుంజర అన్నది మాత్రం వినరు. కుంజర అంటే అది ఏనుగు, అలా అశ్వత్థామ కొడుకులు లేపేశారని చెప్పేశారు ధర్మరాజు గారితో. అదే కథ. ఈ కథ ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో మీరు గమనించండి. కావాలంటే ఊదరు కొట్టి బెదరు కొట్టి అల్లాడు ఉన్నాడు వంటలోడు, అది ఇప్పుడు గన్మేలు కూడా ఇచ్చారట. అది పీక్స్ ఆఫ్ కామెడీ అన్నమాట. వంటలోడికి గన్మేలు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది. అది ఇంకా రక్తి కట్టించడానికి అన్నమాట. వాళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు చేసి వండి వార్చేస్తాం సార్, మీకు ఎందుకు ఏం ప్రాబ్లం లేదు, కావాలంటే వీళ్ళు అన్న క్యాంటీన్లో కూడా పెట్టి వచ్చి మీరు ఇదే వంట పనికి వస్తుంది అక్కడ అంతే. దానికి కూడా లెఫ్ట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర, అంతేగాని కానిచ్చేస్తారు. సో ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే చెన్నైకి ఎత్తుకెళ్ళిపోయిన ఫాల్కాన్ కంపెనీ, దాని మీద డిస్కషన్ ఉండకూడదు. స్టీల్ ప్లాంట్లో 4600 మందిని ఉద్యోగాలు ఎత్తేసారు, దాని మీద ఎక్కడ స్పందన ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏంటి, వాళ్ళు వీళ్ళకి కావాలి, తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఇస్తాడే కూడా అన్నదా మీకు చర్చ. ఇవన్నీ డైవర్షనే. ఇప్పుడు మేము చూడండి, ఆ ఒంట్లోకి గన్మేలు ఇచ్చారు, ఈ దరిద్రం మాకేందుకు, గన్మేలు కాబట్టి ఉరేట్టుకుని సామాను మాకేంటి, ఆడ వల్ల ఉడకోపయోగం పలానా ఉపయోగం ఉందని చెప్తే ఏదైనా మాట్లాడచ్చు. వీటి మీద చర్చించి
అసలు విషయాల మీద 4600 మంది ఉద్యోగాలు పోయాయి. ఈ కార్మిక సంఘాల్లో ఒక బ్లాస్ట్ ఫర్నెస్లు ఎలా అమ్మేస్తున్నారు ఓ పక్కన. ఇవాళ ఎండీని కూడా మార్చేశారు, కొత్త ఎండీ. ఓకే, చీకటి దెబ్బలు ఎలా కొట్టడానికి గ్రౌండ్ బ్రహ్మాండంగా రెడీ చేస్తున్నారు. అక్కడ ఆర్కెస్ట్రా తీసుకుని వెళ్ళిపోయారు 3 గంటకి తెలియకుండా. ఇవాళ బీసీ గణన మీద ఉద్యమం అట రాష్ట్రం మొత్తం మీద. చూడండి, కొత్తగా బీసీ సంఘాలలో కూర్చుని గణన మీద ఉద్యమం అట. అక్కడ ఆయన పార్లమెంట్లో వాయిస్ వినిపించి అక్కడ అప్పుడు రాజీనామా చేయాలి కదా. అంతే కదా. ఒక బీసీ నాయకుడిగా ఎంత చేసింది నేను, బీసీ గణనకి అవకాశం లేనప్పుడు నా రాజ్యసభకి జస్టిఫికేషన్ లేదని అలా రాజీనామా చేస్తే ఏదైనా మాట్లాడమ్మా ఇంకేట్రా బాబు పౌరుషం వచ్చింది సార్ బ్రహ్మాండమైన రాజీనామా చేస్తారని ఆలోచించి చర్చించిన అవసరాలు అవుతాయి. ఒక బీసీ జాతీయ స్థాయి అధ్యక్షుడికి అవమానం కింద భావిస్తాం మేము. ఇవి ఏవి జరగలేకుండా చీకటిదెబ్బలు.com అని వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి మీకు ఎప్పుడైనా చూడండి, అదిగో పులి కానీ ఇదిగో తోక అని చెప్పే భౌగోళికలు ఉన్నంతకాలం ఇదిగో తోక అంటే అదిగో పులి, లేదంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అని కథలల్లేవాడు ఎప్పుడైతే ఉంటాడో వంటవాపు కార్యక్రమాలకు లేపుకుంటే నీకు ప్రజలకి అసలు విషయాలు ఈ జన్మకి చర్చనీయాంశం కావు. ఎందుకంటే అడిగి ఇంగ్లింగ్ మన ఒకటే సాక్షి ఛానల్ ఉంటుంది, కానీ ఏదో చెప్పుకుంటాడు అనుకోండి. ఎవడంటాడు సగం మందికి, సగం ఏంటి 300 మందికి రావట్లే ఆంధ్రప్రదేశ్లో. దాన్ని చూడకుండా ముందే అది అబద్ధాలు 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 ఇలా పేర్చుకుని వచ్చారు. అక్కడ చూపించిన దానికి మాత్రం వీళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు, ఇది గ్రహించరు. సో దానివల్ల ఏమవుతుందంటే అటాక్ ఈస్ ద బెస్ట్ డిఫెన్స్ అన్న దగ్గర రివర్స్లో అటాక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. యుద్ధమే లేని దగ్గర యుద్ధం చేసేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వలేదు అన్నది ఇవాళ కథ నడిపించేస్తున్నారు. అర్థమవుతుందా? ఇవాళ దాకా జరుగుతున్న కథ ఏంటంటే లడ్డూలు గాయం. ఈ డిస్కషన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకుండా డిక్లరేషన్ ఇవ్వడానికి భయం పడిపోయి ఆగిపోయాడట. డిక్లరేషన్ ఇవ్వకపోతే వాళ్ళు రానివరట, డిక్లరేషన్ ఇస్తే భారతం గారు ఇంట్లోకి రానిరట. ఇది ఒక టైప్ ఆఫ్ సర్క్యులేట్ అవుతుంది. ఇంట్లో పెంచుకుంటుండే ఇంట్లో ఏం పెట్టారో పేరు అంటే మహాలక్ష్మి పేరు పెట్టుకున్నాను అమ్మాయి చెప్తుంది ఒక పక్కన. వీళ్ళకి ఎంత తెంగరమాలోకాలంటే నేను అదే చెప్తున్నాను సార్, ముందు బట్టకాలు చేసేస్తారు అలాగే దులుపుకుంటారని. నీకు సనాతన ధర్మం సాంప్రదాయాలు క్రిస్టియన్ మతంలో సనాతన ధర్మాలు పాటించొద్దని ఏమైనా ఉందా రూలు? లేదు సార్. ముస్లిం సామాజిక వర్గం సనాతన ధర్మాలు పాటించవద్దని ఏమైనా ఉందా? లౌకికవాదులు మన ఇంటి పక్కన వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తుంటే నువ్వు భారతదేశంలో ఇటుపక్క క్రిస్టియన్ ఉన్నాయి, ఇటుపక్క ముస్లిం ఉన్నాయి, ఆ సనాతన ధర్మాన్ని వాళ్ళు గౌరవించాలని మన రాజ్యాంగం చెప్తుంది సార్. అర్థమైంది? ఆ తెల్లారి ఇంటి ముందు పేడకల్లు వేసుకొని కల్లాపు జల్లుకొని ముగ్గెట్టుకుంటాడు సార్. ఇటుపక్క వాడికి నచ్చదు, ఇటుపక్క వాడికి నచ్చలేదు అనుకోండి. కానీ సాయంత్రం వాడికి తెలుస్తుంది దీనివల్ల దోమలు రావట్లేదు మనకి రెండింటికి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వీళ్ళు చేస్తున్న దానికి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాడు. అంతే. అర్థమవుతుందా? దీనికే గతంలో పేడ కలిపి కల్లాపు జల్లడం ఇలాంటివన్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే దాని వైబ్రేషన్స్తో వాళ్ళు మన సనాతన ధర్మాన్ని గౌరవించే సాంప్రదాయానికి తెరలేపింది. సో దట్స్ హౌ ద మ్యాసివ్. ఇంత దగ్గర మ్యాసివ్ అన్న అంటే 150 కోట్ల దగ్గర ప్రజలు ఉన్న దగ్గర ఈ కులమతాలకు అతీతంగా అందరూ ఎందుకు సౌభ్రతత్వంతో బతకగలుగుతున్నాం అంటే ఇలాంటి బేసిక్స్ ఉన్నాయి కాబట్టి. సో బేసిక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్న దగ్గర వీళ్ళు ఈ రాజకీయ నాయకులు పని పాటు లేకుండా వీళ్ళు చేస్తున్న ఒక దౌర్భాగ్యం కింద ఇట్లా అభివర్ణించాలి. ఎందుకంటే తీరు కూర్చొని తారలాడిందని పని పాట లేనకుండా ఉన్నాడు పిల్లితర గొరికాడనో సామెత ఉంటుంది. సో అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమంలో కాదేది అనర్హం శ్రీశ్రీ గారు చెప్పిన దీన్ని అన్వయించి ప్రతిదానికి సార్ ఏదో అంటారు చూడండి, పిత్తుకు పిడుక్కోవటం మంత్రం అని అదే పని చేస్తారు వీళ్ళు. చూడండి కావాలంటే దానివల్ల ఏమవుతున్నాయంటే కాన్సిక్వెన్సెస్ అన్నీ ఒక దగ్గర కన్సల్టేట్ అవుతున్నాయి అన్న భ్రమంలో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఏమవుతున్నాయి, దోసిట్లో పోసిన నీళ్ళు లాగా ఐసుగడ్డ చేతిలో పెడితే ఏమవుతుంది? అంతేగా 10 మంది తిరిగేసరికి అసలు గడ్డ కరిగైపోతుంది. సేమ్ టు సేమ్ దోసిట్లో నీళ్ళు ఎలా నిలవో అలాగే ఐసుగడ్డ 10 మందికి ఇచ్చేస్తాం అన్న దగ్గర అబద్ధమైన ఐసుగడ్డని 10 మందికి పంచేస్తున్నారు. ఆ పంచే దగ్గర లాస్ట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అంది ఏం లేదు సార్ అన్న విషయం ఏం లేదన్న దగ్గర ఈ అరావడి ఈ 100 రోజులు బట్టి జరుగుతుంది. ప్రతి దానికి డైవర్షన్. ఎన్డీఏలో ఉన్న పాపానికి కేంద్రం చేస్తున్న దాష్టికాన్ని కూడా ఎలా దాస్తున్నారు చూడండి. ఇప్పుడు తుఫానుకి బాధితులకి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. 626 కోట్లు ఎంత చెప్పి వాళ్ళకి 537 ఎంత పెంచామన్న దగ్గర 400 కోట్లు ప్రజల దగ్గర నుంచి దండుకున్నారు. అంటే ఇందులో కంట్రిబ్యూషన్స్ ఏవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దేనికోనే ప్రభుత్వాలు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇంత డిజాస్టర్ సిచ్యువేషన్స్లో ఉండి ఒక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ తేలాడడం విఫలమైన విషయాన్ని ఎక్కడ చర్చనీయాంశం కానివ్వట్లేదు. ఇది అసలైన చర్చనీయాంశం. దీని బదులు జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటి, ఆయన కులం ఏంటి, ఆయన దేవుడికి దండం పెడతాడా లేదా, తూర్పు తిరిగి దండం పెడతాడా లేదా,
మోకాల మీద దండం పెడతాడు లేదా, నామాలు పెట్టుకుంటాడు లేదా. రామాచార్యుల వారు చెప్పింది ఏంటంటే అలిపిరి దగ్గర తిరునామాలు పెట్టుకుని గుడికి వెళ్ళినాడు ఎవడైనా హిందూ మతానికి కట్టుబడి ఉన్నట్టే నమ్మరు. వీళ్ళకొంత ఆది శంకరాచార్యులు చెప్పిన ప్రవచనాలు వీళ్ళకి వర్తించా. అంటరాని వాడిని దూరం పెట్టద్దు, ఆయన కూడా తీసుకొచ్చి గుళ్ళు పూజలు కైంకర్యాలు చేయమని చెప్పిన ఆది శంకరాచార్యులు వీళ్ళకి నచ్చరు. ఇప్పుడు బాగు చాగంటి గారు చెప్పిన సనాతన ధర్మం ఇప్పుడు అప్లికబుల్ అవ్వదు. అరే అదేంటిది ఎర్రగూడతో మొదలైన ప్రస్థానం చెగువీరా దగ్గర నుంచి వచ్చినాడు ఇవన్నీ మర్చిపోతారు. ఇవాళ అదేంటి బీజేపీ వాళ్ళకి నచ్చిన కాషాయం వేసే కానీ బాబా అని అతీత మాటలు మాట్లాడాలి. వాళ్ళ భార్యను తీసుకెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా తూచ్చు మాట్లాడడం అర్థమైందా. ఇవన్నీ ఏమంటే అనిత వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి ఇవేమి చర్చని అవసరం కూడా. అబ్బా అదేంటమ్మా మీకు 164 ఇచ్చాం, మాకు వాళ్ళకైతే 11 ఇచ్చారు, వాళ్ళు మాట్లాడొచ్చా అంటే వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చింది మనవాడికి వర్తించదు, వాళ్ళకే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ ముసలోళ్ళు భౌగోళికాలు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళాడా లేదు, వెళ్తే డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మ్యాండేట్ ఉందండి, మీరు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వండి అని అందరూ పోలీసు వాళ్ళు అందరూ పకడ్బందీగా ఉంటే అంత దూరం వెళ్ళి ఒక సంతకం పెట్టండి కంపల్సరీ. ఇప్పటి వరకు లేదంట, ఇప్పుడు దాని మీద ఒక కమిటీ వేసి కొత్తగా అప్లై చేస్తారట. జస్ట్ లైక్ అది చేసిన తర్వాత కదా ఆయన ఇవ్వాలిస్తాడా లేదా అది జరగదు. అది కూడా మళ్ళీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అదే నేను చెప్తుందండి, ఇప్పుడు వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్ప అన్నీ చేస్తూ ఉంటారు. అవి చెప్పకుండా అయిపోయినట్టుగా భ్రమించమని మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వంట వరపు సాన్లు ఒకటి ఉంది, ఈ భౌగోళికాలు ఉన్నారు, ముందే చెప్పేస్తారు. ఎవరు చెప్పాడు కదా పరకామణి సేవలోట ఏడ పెట్టుకుని తీసుకెళ్తాడు అడిగి చెప్పేస్తాడు. ఏడ పెట్టుకుని వెళ్తాడు సార్ ఎవడన్నా. ఆ పరకామణి సేవ అంటే ఏంటో చెప్పాలి, అది చెప్పడు. సామాన్య భక్తుల్లో కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి అక్కడ టీటీడీ ఉద్యోగులు లెక్క పెడుతున్న దానికి సాయంత్రంకి అది అయిన తర్వాత లెక్క సంతకం పెట్టి బయటికి వెళ్తారు విడతల వారీగా. అంటే భక్తుల సమక్షంలో దైవం సంభూతుడి సమక్షంలో మన మనోభావాల గురించి కూడా వాడు మాట్లాడేస్తుంటాడు. ఎందుకంటే వంటల స్పెషలిస్ట్. ఇలాంటివి ప్రజలు గమనించండి. ఇవి గమనిస్తే వాస్తవం ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రతి దానికి డైవర్టింగ్ బోర్డ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని ఎత్తేసారు. నిన్న మొన్న ఆర్బీ బాండ్స్, రేపు మంగళవారం మళ్ళీ ఆర్బీ బాండ్స్లో మళ్ళీ డబ్బులు ఎత్తుకుని వస్తున్నారు. ఇప్పటికి 50,000 కోట్లు తీసుకొచ్చారు. ఏం చేశారో లెక్క మాత్రం చెప్పరు. మీరు గమనించండి, ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, 50,000 కోట్లు లెక్క చెప్పండి అంటే పెన్షన్ పెంచాం, పెన్షన్ ఇచ్చాం తప్ప ఇంకేమైనా రాష్ట్రానికి పనికొచ్చిన పని ఒకటి ఉందో చెప్పండి. తుఫాన్కి ఇచ్చిన డబ్బులు అవి కూడా 400 కోట్లు మనమే ఇచ్చాం స్వచ్ఛందంగా, మన అందరం ఇచ్చిన కంట్రిబ్యూషన్స్. ఇది కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన భిక్షాటనం జరిగిందా కంపేర్ చేసుకోండి. ఇది ఇవి కంపేర్ చేసుకుని ప్రజారంజక పాలన గురించి వాళ్ళు 100 రోజులు మంచి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కదా, ఏంటి మంచి ప్రజలు తెలుసుకోండి, ప్రజలు చెప్పండి అట్లీస్ట్. అంతే కదా. ఇప్పుడు నిరసన కార్యక్రమం ఘరావులు ఇలాంటివన్నీ చెప్తుంటే చూడండి, ఒక దగ్గర మనం వాయిస్ మాడ్యులేషన్ అవగానే కడప దగ్గర ఉన్న పరిశ్రమ తరలకుండా ఇండస్ట్రియల్ కారిడార్ ఆపగలిగారు, వెళ్ళట్లేదని తూచని చెప్పారు. లేదంటే ఇప్పుడు కర్నూలుకు కూడా అదే విషయం మాడ్యులేషన్ స్టార్ట్ చేయాలి. విద్యాలయం, న్యాయశాస్త్ర విద్యాలయం అక్కడ తరలిపోకుండా బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది, అక్కడ బెంచ్ పెట్టాలి, పెట్టట్లే. ఇవేవి చర్చనీయాంశం. పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూనేరు, సినిమా హాలిడేలు తీసుకుని దీక్షని కథ చెప్తుండు, అది నచ్చింది వీళ్ళకి. బాబా చెగ్గువేరు ఎత్తుకెళ్ళిపోయాడు ఎర్రగొడ్డ, ఇప్పుడు కాషాయం కూడా బీజేపీ వాళ్ళ ప్రసన్నం కోసం వేసుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఇక్కడ చేసిన పని అది. ఇది దీన్ని డైవర్ట్ చేయాలి. సనాతన ధర్మం మీద బ్రహ్మాండం మాట్లాడుతుంటే ప్రకాశ్ రాజ్ తీస్తాడు వాళ్ళ. ఇవన్నీ డైవర్టింగే. నేను 25 సార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదే విషయాల మీద అసలు విషయాలు వదిలేశారు. ఏ విషయాలు వదిలేశారు? 4,600 మంది కార్మికులు వాళ్ళ ఉద్యోగులు పోయి సంపద సృష్టి ఉద్యోగ కల్పన దగ్గర మొదటికే డెంటు. రెండోది 50,000 కోట్ల అప్పులు ఇప్పటిదాకా తీసుకొచ్చి రేట్ చేశారు చెప్పమంటే అబ్బా జబ్బా. మూడోది ఏంటంటే ఆర్కెస్ట్రా బీసీ గణన జరగకుండా వాళ్ళ ఉద్యమం నిన్నటి నుంచి మొదలెట్టారు తెలంగాణలో, గమనించుకోండి. ఇది ఆర్కెస్ట్రా రాజీనామాకి దీనికి ఇంటర్లింక్ చేసుకోండి. 3 నేషనల్ ఇష్యూస్. 4వది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫంక్షనింగ్ కుదరట్లేదు కేంద్ర లెవెల్ నుంచి. మన డబ్బులు మనమే భిక్షాటనలు చేసుకుని మనకు మనం సాయం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేనికే? ఇది ప్రజాస్వామ్యం పేరు ఎందుకు పెడుతున్నారు? వీటి మీద చర్చించండి. ఇవి చేసుకోగలిగితే మిగిలినవన్నీ డైవర్టింగ్ పాలిటిక్స్ కాదు, ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలు, ఇంతకన్నా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.